వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యూకేలో హరిహర వీరమల్లు సందడి. మనోరంజన్ కాంప్లెక్స్ ముందు మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క. తెలంగాణ భవన్లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు. ఖమ్మంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీ చౌడేశ్వరి జయంతి ఉత్సవాల సందర్భంగా నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం మండల కేంద్రమైన కొత్తపల్లె గ్రామంలో వెలిసిన శ్రీ చౌడేశ్వరి దేవాలయంలో ఉదయం శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారికి అభిషేక పూజ, కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలు గ్రామంలో మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారికి కాయ కర్పూరం సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మధ్యాహ్నం సమయానికి అన్నదాన కార్యక్రమం జరిగింది. और भी पता అప్పుడే తిన కూడా అప్పుడే సర్వర్ బాగా రాలే అంటంగా దోవారి పోతులు పపనమా పోయేనికి వచ్చాడు. ఆడ ఉన్నలు చెప్పినారు లేదంట పోయేసారు ఆడ ఉన్నారు పోయినారులే కానీ ఆడ లేదంట. కొందరు పీడీఎఫ్ పత్రికా విలేకరులు తప్పుడు వార్తలు రాసి మానసిక వేదన గురి చేస్తున్నారని ఐనవోల్ తహసీల్దార్ విక్రమ్ అన్నారు. వరంగల్ నగరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో వరంగల్ జిల్లా తహసీల్దార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ओके मैंने ओके ओके समझना है. ముఖ్యంగా మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం ఉద్దేశం ఏంటంటే, గత కొన్ని రోజుల క్రితం మా మీద రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక తహసీల్దార్ మీద చాలా వరకు నెగిటివ్ వార్తలు రాయటం జరిగింది. దాని మీద నేను తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనా. దానివల్ల నా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఇటువంటి విషయాల్ని మా ఫ్రెండ్స్ ద్వారా నేను మా తోటి తహసీల్దార్ని పంచుకుంటే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, ఇట్లా మన మీద ఎందుకు ఇట్లా నెగిటివ్ వార్తలు రాస్తుండే అనే దాని మీద వాళ్ళ కొంతమంది ఈ సీనియర్ రిపోర్టర్స్ కూడా ఇది చెప్పడం జరిగింది. దానివల్ల వాళ్ళు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది, నెగిటివ్ వార్తలు రాసే వాళ్ళకు కూడా చెప్పే వేదనకు గురి చేసిండ్రు. నేను దాదాపు 14 సంవత్సరాల నుండి హన్మకొండ జిల్లాలో వివిధ మండలాల్లో నేను పనిచేస్తున్నా. ఎక్కడ కూడా నా మీద చిన్న అలిగేషన్ కూడా లేదు.
అటువంటిది ఒక చిన్న షోకాజ్ నోటీస్ నా 23 ఇయర్స్ సర్వీస్లో కూడా లేదు. అటువంటిది నన్ను పట్టుకొని అవినీతి మరొక అంటించి మా రిలేషన్లో కానీ బయట కానీ వాట్సాప్లలో పంపడం వల్ల నేను తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన. పుట్టిన సర్టిఫికేట్ నుండి డెత్ సర్టిఫికేట్కి ఇచ్చేదే రెవెన్యూ డిపార్ట్మెంట్, ఏ సర్టిఫికేట్ ఇచ్చినా. అటువంటి మా డిపార్ట్మెంట్లో కొంతమంది ఉండొచ్చు, అందరినీ అదే విధంగా చిత్రీకరించి రాస్తామని వాళ్ళు ఇట్లా బ్లాక్మెయిల్ చేయటం వల్ల నేను తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనాను. మళ్ళొకటి, నేను ఎక్కడ పనిచేసినా కూడా ఇంత మాత్రం అవినీతి మరక అనేదే లేదు. ఇప్పుడు మాత్రం వాళ్ళు ఏదో చేసి నా మీద ఇట్లా చేస్తామనేది ఉన్నది. తర్వాత రెవెన్యూలో నాకు జాబ్ రావటం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నేరుగా ప్రజలకు సేవ అందించడం అనేది ఉంటుంది. నేను జూనియర్ అసిస్టెంట్ నుండి నేను జాయిన్ అయిన జాబ్లో. తహసీల్దార్గా దాదాపు 3 ఇయర్స్ నుండి నేను జాబ్ చేస్తున్నా. నేను కొత్తగూడెం జిల్లాలో కూడా చేసిన, ఇక్కడ కూడా ఆత్మకూరు తహసీల్దార్గా చేసిన. ఎక్కడ కనుక్కున్నా కూడా మా గురించి తెలుస్తూనే ఉంటుంది. అటువంటిది మమ్మల్ని పట్టుకొని అవినీతి అది ఇది అని చెప్పడం అయితే సరికాదు. మళ్ళీ నీతి చేస్తే మా కలెక్టర్ గారికి తెలియజేయండి, లేదంటే మా దగ్గర కూడా రాండి. మీరు డైరెక్ట్ వచ్చి అడగవచ్చు, సార్ మీరు తప్పు చేసినట్ట అని అడగచ్చు. మీరు సాటిస్ఫై కాకుండా రాయొచ్చు కూడా విషయాన్ని. అంతే తప్పించి ఏం లేకున్నా కూడా ఒక భ్రమ అభూత కల్పనగా చిత్రీకరించి మా మీద రాస్తున్నారు. అది మాత్రం ఎట్టిది కూడా మేము సహించమనేదే నేను కోరుకుంటున్నాను. మీరు కూడా మాకు కోఆపరేట్ చేయండి. మేము పొద్దున వచ్చి రాత్రి వరకు పనిచేస్తున్నాం. కనీసం పాజిటివ్ వార్తలు కూడా జనాలకి వెళ్ళిపోవాలి. ఒకటే నెగిటివ్ వార్త రాసుకుంటూ ఒక ఎంఆర్ఓల గురించి రాసుకుంటా, పాజిటివ్ వార్త ఒక ఎంఆర్ఓ పొద్దున వచ్చి రాత్రి వరకు పనిచేస్తాడు, ప్రజలకు ఎంత సేవ చేస్తాడు అనేది కూడా జనాల దృష్టిలో కూడా పాజిటివ్ ఉండాలి. గత ప్రభుత్వమే మమ్మల్ని దొంగలుగా చిత్రీకరించి వీఆర్ఓ వ్యవస్థను మొత్తానికి రద్దు చేసిండు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాత్రం మా మీద పాజిటివ్గా స్పందించి ఇప్పుడు జీపీఓలు కూడా నియమిస్తుండ్రు. వాళ్ళు లేకపోవటం వల్ల మాకు ఎంతో ప్రెషర్ బర్డెన్ పడుతుంది. ఇప్పుడు రెవెన్యూ సర్వీస్లో అప్లికేషన్లు ఎంక్వైరీ చేయాలన్నా కూడా మా మీదే ఎంతో ప్రెషర్ పడుతుంది. మా సోదరుడు కూడా తహసీల్దారు చాలా ప్రెషర్లనే చనిపోయాడు. శ్రీపాల్ రెడ్డి అనే తహసీల్దారు కూడా చనిపోవడం జరిగింది. అటువంటప్పుడు మేము పనిచేస్తుంటే కూడా మాకు ఈ నెగిటివ్ వార్తలు అనేది ప్రచురించడం వల్ల మానసికంగా ఒత్తిడికి గురవుతున్నాం. మేము గోదావరికని ప్రెస్ క్లబ్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ ఆధ్వర్యంలో ఆటో కార్మికులకు ఆర్థిక చేయూత అందజేశారు. కుటుంబ పెద్దమ్మ కోల్పోయిన నిరుపేద కుటుంబానికి చెందిన 19 మంది ఆటో కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10,000 చొప్పున ఆర్థిక సహాయం అందించారు. స్వాగతం. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మరియు విహెచ్ఆర్ ఫౌండేషన్ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ప్రాంతంలో రెక్కాడితే కానీ డొక్కాడని మన ఆటో డ్రైవర్ల బ్రతుకులు. ఈ ఆటో డ్రైవర్ల కోసం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మరియు విహెచ్ఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ మన బ్రతుకులలో ఎంతో కొంత ఆశలు నింపి చిగురిపోయేస్తున్నటువంటి మిత్రులారా, ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రశాంత్ గారి కుటుంబ సభ్యులు, కందుకుల రాజేశ్వరరావు గారి కుటుంబ సభ్యులు, మంతెన శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులు, శ్యామ్ కుమార్ గారి కుటుంబ సభ్యులు, ఈ హృదయపూర్వకమైన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. మిత్రులారా, పోతున్న ఈ రోజుల్లో ఒకరికి సేవ చేయడం అనేది ఈ బిజీ లైఫ్ లో చాలా అరుదుగా ఉంటారు. మనకున్న దాంట్లో మనం ఎంతైతే ఎంతో సంపాదించుకుంటున్నామో దాంట్లో కనీసం మనకున్న దాంట్లో కొంతైనా నలుగురికి పంచాలనే సదుద్దేశంతో విహెచ్ఆర్ ఫౌండేషన్ తరఫున గత 6 నెలల క్రితమే ఇక్కడ మా సోదరులు
శ్రీధరన్న గారు ఉన్నారు. వారు ఒక రోజు ఫోన్ చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటనల పట్ల, మరీ ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ఎట్లయితే వాళ్ళ ఉపాధిని కోల్పోయిండ్రో ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కొన్ని విధానాల పట్ల మాకు ఎటువంటి వ్యతిరేకత లేదు. కాకపోతే ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని విధానాలు, అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని అబద్ధపు హామీల వల్ల చితికిలో పడిపోయినటువంటి ఆటో డ్రైవర్ల కుటుంబాలకు మీరు సాయం చేయాలన్నా అని చెప్పేసి నన్ను కోరినప్పుడు, నేను గడిచినటువంటి 6 ఏళ్లుగా ఇదే ప్రాంతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మరియు రామగుండం మరీ ముఖ్యంగా ప్రాంతంలో దాదాపు ఒక 200 నుంచి 250 మంది కుటుంబాలకు నా సొంతంగా విహెచ్ఆర్ ఫౌండేషన్ అనే ఒక సంస్థ స్థాపించి వారికి ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న సమస్యలకి నేను కొంత నా వంతుకు చిరు సాయం చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే అన్నా శ్రీధర్ గారు నాకు చనిపోయారు, వారందరికీ ఇవాళ సాయం చేయడానికి నేను వచ్చిన. ఇవాళ మేము చేస్తూ ఉంటే ఈ సాయము లేదా నేను చేస్తున్నటువంటి పనులు గిట్టక నచ్చక స్థానిక అధికార పార్టీ నాయకులు కానివ్వండి, లేకపోతే వాళ్ళకు పక్కన కొందరు తూతు మంత్రంగా ఉంటారు, ఉన్నది లేని దాన్ని ఎక్కించి చెప్పేటోళ్ళు వాళ్ళు కానివ్వండి, నా మీద లేనిపోని అబద్ధాలు చెప్పి ఇలా రాష్ట్రంలో ఒక 10-12 కేసులు పెట్టింది. అయినప్పటికీ బెదరకుండా, ఎటువంటి బెదిరింపు కానీ ఎటువంటి భయం కానీ లేకుండా ఇలా నేను ముందుకు అడిగేసిన. రామగుండం ప్రజలు నా గుండెల్లో ఎల్లప్పుడూ ఉంటారు. నేను దాదాపు 18 ఏళ్ళు అమెరికాలో నివసించి వచ్చిన. నాకు 40 ఏళ్ళు. 40 ఏళ్ళకి ఎవరు కూడా రిటైర్మెంట్ తీసుకోరు. ఎవరైనా రిటైర్మెంట్ తీసుకున్న వయసు అంటున్నా మన సింగరేణి కానీ, ఎన్టీపీసీ కానీ, మన ఎఫ్సీఐ కానీ ఎంప్లాయీస్కి రిటైర్మెంట్ ఏజ్ అంటే 60-62 ఉంటుంది. మరి నేను 40 ఏళ్ళకే ఇలా ప్రజాసేవ చేద్దామని చెప్పేసి ఇలా మీ అందరి కోసమే వచ్చినండి. నాకు ఇంకొక ఆశయం లేదు, ఆశ లేదు, కేవలం ప్రజాసేవ కోసమే వచ్చిన. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏవైతే కష్టాలు ఉన్నాయో, మరీ ముఖ్యంగా ఇక్కడ నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు, యువకులు. ఎందుకంటే ఇది ఒక పారిశ్రామిక ప్రాంతం, ఇండస్ట్రియల్ ఏరియా, ఇక్కడ తగినటువంటి ఉద్యోగాలు లేవు. కర్నూలు జిల్లా అదోని పట్టణం నందు మధు హాస్పిటల్ నందు యూరాలజీ వైద్య నిపుణుడు డాక్టర్ నిఖిల్ అమీర్ శెట్టి మాట్లాడుతూ, ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అందుబాటులో ఉంటారన్నారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ నిఖిల్ అమీర్ శెట్టి. నేను కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఎంబీబీఎస్, ఎంఎస్, ఎంసీహెచ్ యూరాలజీ చేసి ఇక్కడ మన ఆదోని డిస్ట్రిక్ట్లో ప్రతి బుధవారం టైం మార్నింగ్ 10 AM నుండి 2 o'clock వరకు అవైలబుల్గా ఉంటాను. సో ఈ మధు హాస్పిటల్ ఫస్ట్ ఫ్లోర్ ఓపీడీస్లో నేను మీకు యూరాలజీకి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్, ఏమైనా ఆపరేషన్స్గా ఉంటే ఆపరేషన్స్, వీటి కోసమని మీ కన్సల్టేషన్ కోసమని అవైలబుల్. యూరాలజీ ప్రాబ్లమ్స్ అంటే మన పబ్లిక్లో కిడ్నీలో రాళ్ళు ఉండడం, లేదంటే యూరేటర్లో ఎక్కడన్నా స్టోన్స్ ఉండడం కానీ, లేదంటే యూరిన్లో మీకు ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉండి యూరిన్ కరెక్ట్గా రాకపోవడం, యూరిన్ లీకేజ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, ఏజ్డ్ వాళ్ళకి ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ, ఈవెన్ లేజర్ పద్ధతిలో కూడా ఏదన్నా మనకు ఆపరేషన్స్ చేయాలన్నా కానీ, అన్ని సర్జరీస్ అవసరం అవుతాయి. ఇక్కడే మన మధు హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లోనే సర్జరీస్ చేసి డిశ్చార్జ్ అంటూ ఇక్కడి నుండి చేయడానికి అవైలబుల్గా ఉన్నాను. సో మన ఆదోని ప్రజలకు ఏమన్నా యూరాలజీ సమస్యలు ఉన్నా కానీ, నెఫ్రాలజీ కిడ్నీకి సంబంధించిన ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, యూరిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, లేదన్నా మేల్స్కి సెక్షువల్ ప్రాబ్లమ్స్ కానీ, పిల్లలు పుట్టడానికి ప్రాబ్లమ్స్ కానీ, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ చిన్నపిల్లలకు కూడా యూరిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి మీరు ఈ సర్వీసెస్ని పొందవచ్చు. థ్యాంక్ యూ. తెలంగాణ భవన్లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు.
ఇంకా దీది అడ్డుది ములుగు జిల్లా వెంకటాపురం మండలం బీఆర్కేపురం పంచాయతీ పరిధి చొక్కాల గ్రామంలో మంగళవారం రాత్రి నుంచి భారీ వర్షాలకు 15 ఇళ్లు నీటిలో మునిగిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ సమాచారాన్ని తెలుసుకున్న సెక్రటరీ రాజేందర్, కాంగ్రెస్ యువ నాయకుడు రవి వారిని పరామర్శించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు చెప్పారు. ఆ నీటిని జేసీబీ సాయంతో కాల్వ ద్వారా బయటకు పంపుతున్నట్లు పేర్కొన్నారు. రావట్లేదు ఆఫ్ చేసినాను. మచిలీపట్నంలోని రేవతి థియేటర్లో కొట్టుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, సహనం నశించి లాఠీలకు పనిచెప్పిన పోలీసులు, పరిమితికి మించి ప్రీమియర్ షోకి అనుమతి, థియేటర్ ఎంట్రన్స్ గేట్ గ్లాసులు ధ్వంసం చేసిన పవన్ ఫ్యాన్స్, ఒకరిపై ఒకరు పిడిగుద్దులు, వాటర్ క్యాన్లతో ఫైటింగ్.
సర్కార్ దవాఖానలలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడారు. ఆరోగ్యం ఖరాబ్ అయింది అంటే ఈ ఫస్ట్ టైం ఆరోగ్యం ఖరాబ్ అయింది. సో 5 సంవత్సరంలో అందరికీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు. 5 సంవత్సరంలో ఒకసారి ఆరోగ్యం ఖరాబ్ అయితే ఫుడ్ నుంచి ఆరోగ్యం ఖరాబ్ అయింది ఇట్లా ఎవరు చెప్పరు. నార్మల్గా కూడా సంవత్సరంలో 1-2 సారి చిన్నపిల్లలకి ఇన్ఫెక్షన్స్ డిజీజ్ లేదా అట్లే సీజనల్ డిజీజ్ లాగా అట్లా రావచ్చు. అండ్ మనం దాని గురించి ఫుడ్ సంబంధించిన హైజీన్ సంబంధించిన హైయెస్ట్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నాము. ఎవరికి ఇంకా ఏమైనా డౌట్ ఉంది అంటే హాస్టల్ పేర్స్ చెప్పాలి, మనం వస్తాము. ఆ టైంకి కూడా మీడియా మిత్రులు కూడా కొన్నిసారి హాస్టల్ వెళ్ళాము సడన్గా. వాళ్ళు కూడా క్వాలిటీ చూశారు, మాతో పాటు తిన్నారు. ఇప్పుడు కూడా సడన్గా ఎప్పుడైనా అయితే జస్ట్ 15 మినిట్ ముందు లంచ్ అండ్ డిన్నర్కి మాకు చెప్పవచ్చు. మనం మీతోటి కలిసి వెళ్తాము. ఎక్కడైనా ఏం సప్లై చేస్తున్నారు మనం కూడా చూస్తాము. ఏమైనా లోపాలు ఉంటుంది అంటే దాని గురించి చెప్పడానికి రాయడానికి మీడియా మిత్రులకు కూడా బాధ్యత ఉన్నాయి. దానికి మనం ఖచ్చితంగా పరిష్కారం చేసేసి ఖచ్చితంగా సరిగా చేయడానికి ఉన్నాం. కానీ అనవసరంగా గవర్నమెంట్ని బద్నాం చేయడానికి ఏమైనా సీజనల్ వ్యాధి ఉన్నాయి, ఏమైనా ఇన్ఫెక్షన్స్ డిజీజ్ అయింది, ఏమైనా దోమల నుంచి అయింది అంటే దాని మీద మనం ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. కానీ ఒకసారి అయింది అంటే దాని మీద మాకు కంట్రోల్ లేవు. ఖచ్చితంగా మంచి చికిత్స ఇవ్వాల్సింది, దానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ కావాల్సింది దానికి అన్నిటికీ ఫుడ్ పాయిజనింగ్ అయింది, బెదిరించడం, అది ధర్నా చేయడం ఇది కరెక్ట్గా లేవు. ఇది మంచి వాతావరణంలో అందరూ పిల్లలు చదవాలి. నేను ఎవరికి ఏమైనా ప్రాబ్లం అయితే ఖచ్చితంగా దానికి సార్ట్అవుట్ చేస్తాను. థ్యాంక్ యూ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి కురుస్తున్న వర్షం కారణంగా బుధవారం ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సింగరేణి ఓపెన్ కాస్ట్ 2-3 గనుల్లో 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి, 8,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగినట్లు సింగరేణి అధికారులు తెలిపారు. తీస్తాను మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.